హాయ్ అండి. గల్ఫ్లో నాకు వంట చేసుకోవడానికి సరుకులు ఏమేమి ఇచ్చారో అన్నీ వీడియోలో చూపించాను, చివరి వరకు చూడండి. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మేడం నన్ను ఇంటికి రమ్మన్నారు, ఫోన్ చేశారు. నేనైతే ఇప్పుడు మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏమో ఏం డ్యూటీ చెప్తారు, టైం చూద్దాము 11:30 అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాను మేడం వాళ్ళ ఇంటికి. అక్కడ ఏం పని చెప్తారో అయితే తెలీదు, వెళ్దాం. మా మేడం వాళ్ళు అయితే బయటికి వెళ్ళినట్టున్నారు, ఇప్పుడే వచ్చారు, కనబడ్డాను, ఆగమన్నారు. ఈతకి రమ్మన్నారు. ఈ నాకు రేషన్ అనమాట, ఏమేమి ఇచ్చారో నా రూమ్కి వెళ్ళి చూపిస్తాను. ఇవే ప్రజెంట్ నాకు ఇచ్చినవి ఏంటో చూద్దాం. ఇది పంచదార, డబ్బాలు మాత్రం బాగున్నాయి. ఇవి బియ్యం, నాకు నెలంతా రావాలి బియ్యం. ఇది వంట నూనె, ఇది వంట నూనె బాగుంటుంది టేస్ట్గా. 3 లీటర్లు. అయితే పిచ్చముళ్ళు వేసేసారు, కోసేసాను. ఇది లిప్టన్లు అనమాట, టీ కాసుకుంటాక లిప్టన్లు. ఇది పప్పు లైటింగ్లో పసుపుగా ఉంది, ఎర్రపప్పు. ఇది ఎర్రగా ఉంటుంది అన్నమాట పప్పు. ఇది చికెను, మనకి 2 ఇస్తారనమాట. ప్రజెంట్ అయితే ఒకటి ఇచ్చారు, మళ్ళీ అడిగితే ఇంకోటి ఇస్తారు. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. ఈ నెలలో నాకు ఇచ్చినవి ఇల్లు నెలంతా గడపాలి. వాళ్ళు ఇచ్చినవి మనకు చాలా. ఉల్లిపాయలు బాగానే ఉన్నాయి, మొన్న ఇచ్చినవి అయితే ఎర్రగా ఉన్నాయి. ఉల్లిపాయలు బాగానే ఉన్నాయి, ఈ మనకు చాలా. పచ్చిమిరకాయలు అయితే ఊరెత్తిపోతాయి. మళ్ళీ నేను కొనుక్కుంటాను. ఇవి కాకుండా వీటితోనే మనం నెలంతా గడపాలంటే మన వల్ల అవ్వదు. ఇదండి ఈరోజుకి వీడియో. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్గా మాట్లాడుకోండి. మీరు పని విషయం ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఫుడ్ విషయం ఉండడానికి మాట్లాడుకోండి. అన్నీ బాగానే ఉంటాయి. మీరు వచ్చిండి అని చెప్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాటలు ఒకలాగా ఉంటాయి, వచ్చిన తర్వాత పనులు ఒకలాగా ఉంటాయి. మనం ఏం చేయలేం. వీటికి రావడం వరకు మన చేతుల్లో ఉంటుంది, వచ్చిన తర్వాత ఆ చేతుల్లో ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అన్నీ అడిగి కనుక్కొని అప్పుడు రండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి.